వేరే ఈవీలు నడిపినా కానీ ఈ కార్ కొత్తగా ఉంది, డిఫరెంట్గా. సో అందుకనే చూద్దాం, మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా రివ్యూ ఇచ్చినట్టయితే అనేసి. టాప్ అండ్ 27 lakhs, 29 టాప్ అండ్ 29 lakhs అట. సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఇది 10 hours పడుతుందట అప్రాక్సిమేట్లీ. సో ఇది 7 meters వరకు బ్యాగ్ పోతుంది చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి రేస్ మోడ్లో ఉంది. సో దీని పవర్ ఏందో చూద్దాం ఒకసారి. ఇదే 0 to 100 ఎన్ని సెకండ్స్? 6 కంటే తక్కువనే పోయి. ఒక మినీ ట్రక్ లాగా ఉంది కార్ మాత్రం ఇది చూసినట్టయితే. ఓకే అన్నీ నైతే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ రైట్. సో ఈరోజు మనం ఒక కార్ని రివ్యూ చేయబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. చాలా కార్స్ లాంచ్ అవుతున్నాయి రెగ్యులర్గా, ప్రతిరోజు అని కాదు, ఈ మధ్య చాలా మహేంద్ర అయినా సరే, BYDలో అయినా సరే, ఇప్పుడు కొత్తగా హ్యారియర్లో కొత్తది ఈవీ లాంచ్ అయింది. సో అలా చాలా కార్ లాంచ్ అవుతున్నాయి. సో ఈరోజు మనం టెస్ట్ చేస్తున్న కార్ వచ్చేసి BE6E. ఏందది ఫుల్ ఫామ్? ఏందది? సో వాన్ ఎలక్ట్రిక్ అట దాని ఫుల్ ఫామ్. సో మధ్య B6 అంటారట, ఏమంటారు? B6E అట. సో ఇంటికి వస్తున్నాడు, ఇక్కడికే మా ఫ్రెండ్ ఇంటికి పోతున్నాం. సో వాడికి పోతే వాడు వచ్చేస్తాడు, వచ్చాక మనం రివ్యూ చేద్దాం ఎట్లుందో కార్, అసలు పర్ఫార్మెన్స్ ఏంది, ఎలా నడుస్తుంది, ఏంది కథ కార్ అనేసి. అందులో ఇంకో మోడల్ కూడా ఉందట, అది టాప్ ఎండ్ అట కొంచెం. అంటే రెండు సేమేనా కార్లు? సేమే, కాకపోతే డిజైన్ వేరే. సో రెండు వేరేట. సో అది కూడా చూద్దాం మళ్ళీ ఎప్పుడైనా. సో ఫస్ట్ అయితే ఈ కార్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం, ఎలా ఉంది, ఏంది కథ, అసలు మ్యాటర్ ఏంది, కార్ది రేంజ్ ఎంత వస్తుంది, కంఫర్ట్, అవన్నీ మనం ఒకసారి చూసి రివ్యూ ఇస్తాం మీకు. చూడండి, సో కంప్లీట్గా వాచ్ చేయండి ఎండ్ వరకు. సో ఈ వీడియో చాలా సూపర్ ఉండబోతుంది. సో నాకు తెలిసి ఇంకా చాలా ఎక్కువ చేయలేరు నాకు తెలిసి ఈ కార్తో రివ్యూ కూడా తెలుగులో. ఐ గెస్ తెలుగులో అయితే ఎవరు చేయలేనట్టు ఎక్కువ, మనం చేద్దాం. సో మన సైడ్ నుంచి సో చూద్దాం. ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఇంటికి పోతున్నాం. సో కార్ ఇంకా రానికి ఒక 1/2 hour పడుతుంది కావచ్చు. సో ఇప్పుడు మనం హకీంపేట్ తూంకుంటలో ఉన్నాం. ఒక 1/2 hourలో మనం మా ఫ్రెండ్ ఇంటికి చేరుకుంటాం. సో మనోడు వచ్చేసాక కార్ ఇస్తాడు, టెస్ట్ డ్రైవ్ వేద్దాం. సో మంచి రివ్యూ ఇద్దాం ఏందో కార్ది పర్ఫార్మెన్స్. చాలా అయినా కార్ గురించి కూడా, లుక్ కూడా క్రేజీ ఉంది ఆ కార్ది. సో చూపిస్తాం మీకు వచ్చాక కార్ని. చలో దాన్ని అనుకున్నాక మాట్లాడదాం. I'll show you the car. Guys, కార్ ఇప్పుడే పోయింది. మేము ఇందాక ఫ్యూల్ స్టేషన్లో ఉండే. కార్ వెళ్ళిపోయింది మా ఫ్రెండ్ ఇంటికి, ఆసిఫ్ ఇంటికి. సో నేను ఇంకా విఘ్నేష్ మా ఫ్రెండ్ కలిసిపోతున్నాం. సో మనడు కూడా కార్ టెస్ట్ డ్రైవ్ వెళ్ళాడా. సో మనడు కూడా టెస్ట్ డ్రైవ్ చేస్తుండు. సో యాక్చువల్లీ మనడు కోసం తెప్పించుకున్నాడు. సో నేను కూడా చూద్దాం అనేసి ఎట్లా ఉంటుంది కార్ అనేసి. నేను వేరే ఈవీలు నడిపినా కానీ ఈ కార్ కొత్తగా ఉంది, డిఫరెంట్గా. సో అందుకనే చూద్దాం, మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా రివ్యూ ఇచ్చినట్టయితే అనేసి వెళ్తున్నాం. సో కలర్ క్రేజీ ఉంది, వైట్ కలర్లో ఉంది. సో లెట్స్ సీ. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, బ్లాక్, ఆరెంజ్ మస్తు ఉంటుంది. సో ఇది BE6E. సో ఈ BE6 అనేది ఇంకో మోడల్, ఇది ఒక మోడల్. ఇంకోటి వచ్చేసి XEV90. XEV9 వచ్చేసి ఇంకో మోడల్. XEV9 ఉందట, ఇది ఒకటి ఉంది. ఇందులో బేసిక్ ఉంది, టాప్ ఉంది. అందులో కూడా బేసిక్ ఉంది, టాప్ ఉంది. బేస్ మిడ్ టాప్. ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3. ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3. ఓకే, చాలా కథనే ఉంది. నేను చూద్దాం. చలో కార్ అయితే వచ్చేసి ఉంటుంది అక్కడికి, మనమైతే పోదాం ఇప్పుడు. సో లెట్స్ సీ. సో గాయ్స్, కార్ అయితే
ఉన్నది ఆల్రెడీ. కార్ అయితే వచ్చేసి ఉంటుంది లోపల. వచ్చింది కార్ అయితే ఉంది. సో ఇది B6. ఏదో కవర్ ఏదో పట్టుకున్నాం పాకెట్లో ఉన్నప్పుడు మనం ఓపెన్ చేస్తాం. క్రేజీ ఉంది ఆసిఫ్ భాయ్. ముందట కూడా బోటే ఉందిగా. ఫ్రంక్ అంటారు యాక్చువల్లీ 45 లీటర్స్ ఉంటుంది. ఇది 455 లీటర్స్ ఇది క్యాల్కులేషన్. ఇది ట్రంక్ అంటారు, అది బూట్ స్పేస్, అది ట్రంక్ అంటారు. లుక్ చూడండి అసలు డిఫరెంట్. ఇది ఎట్లా ఓపెన్ చేస్తారా? అది ఇది ఎట్లా ఓపెన్? BE అని ఓకే. ఇది మనకు స్విమ్మింగ్ పోయినప్పుడు కొన్ని వెట్ క్లాత్స్ ఉన్నాయి అనుకో, అవి వేసుకోవచ్చు. లేకుంటే ఐస్ తీసుకోవచ్చు, లేకుంటే ఏదైనా స్టింగీ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, అందులో వేసినా కానీ డ్రైన్ ఓవల్ ఉంటుంది, మనం వాష్ చేసినా. డైరెక్ట్ ఓపెన్ ఏరోడైనమిక్స్ మొత్తం. ఇది రాసి ఉంటాడు ఏదో ఏరోడైనమిక్స్ అనేది అనుకో. XC90కి ఇట్లా రాదు, ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది. 29 టాప్ అండ్ 29 lakhs అట. సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఇది 10 hours పడుతుందట అప్రాక్సిమేట్లీ. సో టాప్ అండ్ రేంజ్ వచ్చేసి 600. ఎంత ఉంది రేంజ్ టాప్ అండ్? సో టాప్ అండ్ వచ్చేసి 600 రేంజ్ వస్తుంది. కానీ అంత 600 కరెక్ట్ రాదుగా, అంతే 580 వరకు అట్లా వస్తుంది. సో డోర్ ఓపెన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇట్లా. సో వెనకైతే ఒక స్పోర్టీ లుక్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. క్రేజీ ఉంది లుక్ మాత్రం. సో ఇది బేసిక్ మోడల్ ప్రైసింగ్ ఏంటండి? 21 lakhs ఆన్ రోడ్. సో 21 lakhs నుంచి 31 lakhsలో మీకు టాప్ ఎండ్ అయితే 30 lakhs ఉంది ఆన్ రోడ్. 21 lakhs మీకు ఇన్ఫినిటీ రూఫ్, సన్ రూఫ్ అనేది. దీనికి ఉందా రూఫ్? ఉందా? ఇది మూన్ రూఫ్ అంటారు. మూన్ రూఫ్, సన్ రూఫ్ జస్ట్ ఓపెన్ అవుతుంది, ఫుల్ కంప్లీట్ ఓపెన్ అవుతుంది, అది పైన ఓపెన్. అంబియన్ లైట్స్ కూడా లోపల వస్తాయి. ఓకే, ఇది వస్తుంది ముందుకేనికి. సో ఇది కార్లో ఎవరు లేకపోయినా కూడా ఒక 7 meters వరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుందట. సో ఇది 7 meters వరకు బ్యాక్ పోతుంది చూడండి. 7 meters వరకు పోయి అయిపోతుంది కదా. అంటే ఏమైనా ఆబ్జెక్ట్ డిటెక్ట్ ఓకే ఆయన ఉన్నాడు కదా. ఓకే ఓకే, రాలేదు. ఇప్పుడు నేను ముందుగా దీనికా దాని ఏదో కొత్త ఇది ఉందట, అది మొత్తం క్రేజీ ఉందట. మళ్ళీ లాక్ చేసి సో ఇది మిడ్ వేరియంటా లేదా టాప్ అండ్? ఇది
ఇది టాప్ అండ్ కంప్లీట్ ఎలా ఉంది లుక్? ఇంకా నడపాలి. బయట లుక్ ఎట్లుంది? లోటస్ ప్యాక్ 3 అంటే టాప్. ఓకే ఓకే, ఇది ఆల్రెడీ ఉంటుందా? ఓకే, మీరు ఆ స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే, ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3. ఏమే సౌండ్ అది ఏసీ. ఓకే ఇందులో ఎలక్ట్రిక్ ఓకే. ఛార్జింగ్, ఇది ఛార్జింగ్దా? ఎట్లా ఓపెన్ అవుతుంది? అన్లాక్ చేస్తేనే అన్లాక్ చేస్తుంది. 10 hours ఇది. ఇది మీకు వచ్చేసి బయట 175 కిలోవాట్ డీసీ చార్జెస్ పెట్టుకుంటే మీకు జస్ట్ 20 minutesలో అయిపోతుంది. 20 minutesలో 20 to 80%. ఓకే, అదే మనకు ఇంట్లో 3. సో ఇందులో చూపిస్తుంది ఛార్జింగ్ ఎంత ఉంది ఇక్కడ కూడా. అక్కడ కూడా చూపెట్టుకోవాలి. దీంట్లో మనకు బ్రేకింగ్ రీజనరేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 pedal డ్రైవ్ ఉంటుంది, అది ఆన్ చేసుకున్నారు అనుకోండి, దాంతో మనం ఆపరేట్ చేసుకుంటే మీకు మళ్ళీ బూస్టింగ్ అవుతుంది అన్నమాట బ్యాటరీ. సో కార్ మాత్రం లుక్స్ చాలా, ఏరోడైనమిక్స్ మాత్రం చాలా ఇచ్చింది వీటికైతే. స్పాయిలర్ మాత్రం క్రేజీ ఉంది. లైట్స్ కూడా వస్తాయి. లైట్ కూడా మీది మొత్తం వస్తుంది కంప్లీట్ లైట్ కదా? ఇది మీకు నైట్లో మీకు విజిబిలిటీ అయితే ఇక్కడ నుంచి ఉంది, ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్ ఆడ వరకు. ల్యాంబోర్గిని ఊరుస్కి ఎట్లా వచ్చినట్టు వచ్చింది. ఇది కూడా లైటే కదా? అది జస్ట్ అదా డిజైన్ రిఫ్లెక్టరా? గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంది? 207 mm. మొత్తం డీజే వచ్చినట్టు వస్తుంది. చూడండి, ఫ్రంట్ 2 ventilated seats ఉన్నాయి. 2 ventilated seats వస్తుంది. డ్రైవర్ సీట్ మెమరీ ఫంక్షన్. సో డ్రైవర్ వెంటిలేటర్ సీట్స్ కూడా మీరు ఇక్కడికి కూడా ఆన్ చేయాలి. అవును, వెంటిలేటర్ దీని ముందర కూడా, దాని కూడా ఇచ్చిండు, అక్కడ కూడా ఇచ్చిండు, ముంగర కూడా ఇచ్చిండు. మనకు అక్కడ లేదు, అక్కడ ఏంటంటే మనకు ఎంఐడి నుంచి చేసుకోవాలి. ఓకే, అక్కడ స్క్రీన్ లో ఉంటుందా? స్క్రీన్ నుంచి చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇక్కడ చాలా బటన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి డోర్స్ ఓపెన్, ఇది బూట్ ఓపెనింగ్. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ డోర్స్ ఓపెన్ అవుతాయి ఇప్పుడు? అంటే మీకు డోర్స్ ఓపెన్ ఉంటుంది కదా, అది మీకు చూపెడుతుంది. ఓకే, డోర్స్ ఓపెన్ అయినా. ఓకే, 360 కూడా ఉంది ఇంట్లో మనకి. సో మనం సపరేట్గా కీస్ పెట్టిన కూడా మ్యాగ్నెట్ స్లాట్ ఉంది ఇక్కడ. సో మనం ఏడంటే ఆడ పెట్టే అవసరం కూడా లేదు, ఇక్కడనే ఉంటుంది కీస్. సో ఇదంతా డిజిటల్గా ఉంది కొంచెం. ఇది కూడా టచ్ ఉంది, మొత్తం టచ్. అది వైర్లెస్ చార్జర్ ఇది. సో మనకి 2 phones పెట్టుకోవచ్చు కదా? యాక్చువల్లీ ఒకటి ఉంటుంది, ఒకటి నార్మల్. పక్క దాంట్లో ఇచ్చాడు అయితే పెట్టింది కరెక్ట్. ఇదా? షిఫ్ట్ బై వైర్ అంటారు. మీరు ఎక్కడ ఆపరేట్ చేసినా అక్కడికే వచ్చావు. దీని షిఫ్ట్ బై వైర్. ఇప్పుడు మీరు ఎన్ఐసి కానీ అది లివర్ అనేది అక్కడనే ఉంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఇక్కడ మీకు ఉంటుంది, లివర్ అనేది ఆ పొజిషన్ లోనే ఉంటుంది. స్మూత్ గానే ఈజీగానే వన్ ఫింగర్ తోటి మీరు చేసుకోవచ్చు. బటన్ ఏం లేదు, పార్కింగ్ బటన్ ఒకటే ఉంటుంది. సో ఇది ప్లస్ మైనస్ ఉంది, ఇది ఏంది రీజన్ బ్రేకింగ్ లైక్ ఎట్లా ఇది? సో లెవెల్ 0, 1, 2, 3 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ 262 ఉంది రేంజ్. సో ఆటోమేటిక్ గా మీకు అది రీజనరేట్ ఆన్ చేసుకున్నప్పుడు అయింది అనుకోండి, ఒక 270 వరకు కూడా వెళ్తుంది, డిపెండింగ్ అపాన్ మీరు బ్రేకింగ్ అప్లై చేసినప్పుడు. ఓన్లీ రైట్ లెగ్ యూజ్ చేయండి సార్, మనకు ఆటోమేటిక్ కాబట్టి. సో మీరు ఇట్లా అలవాటు. ఇది పార్కింగ్ ఎట్లా? పార్కింగ్ ఉంది సార్, వన్ బ్రేక్. ఆటో పార్కింగ్ ఉంటుంది అది, లైక్ ఆటో ప్లే ఇట్లా దానికి ఒక ప్లేస్ లో మనం ఇట్లా సెలెక్ట్ చేసిన పార్కింగ్ వేసుకుంటే అది కూడా ఉందా? ఆటో హ్యాండిల్ మాత్రం ఆటో పార్కింగ్ పీ ఉంది కదా, హారన్ ఓన్లీ మధ్యలోనే, మిగతా అన్ని వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మోడ్స్ ఉన్నాయి, మన స్పీడ్ మోడ్స్, డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి అనమాట. 4 డిఫాల్ట్ మోడ్. సో ఇందులో పార్కింగ్, ఆటో పార్కింగ్ ఉంది, అలర్ట్స్, బూట్ పైననే ఇచ్చాడు మొత్తం ఏరోప్లేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మోడ్స్ వస్తాయి ఆల్రెడీ, డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక డిఫాల్ట్ మోడ్.
ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి రేంజ్ మోడ్ ఒకటి వస్తుంది. రేంజ్ మోడ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవ్రీడే మోడ్ వస్తుంది. రేస్ ఎవ్రీడేకి ఇంకా రేస్ అంటే స్పోర్ట్ అన్నమాట. స్పోర్ట్స్ అనుకోండి. ఇదేంటంటే మీకు రేస్ అంటే ఇంకా టోటల్లీ కొంచెము మీకు ఇక్కడ చూడండి 235 చూపెడుతుంది రేస్లో వేస్తే. అదే మీరు చూడండి వేరే దాంట్లో వేసినప్పుడు ఎంత వస్తుంది 242 రేంజ్ పెరుగుతుంది. సో ఎవ్రీడే అనేది. సో ఇది తీసుకుంటే 251 రేంజ్ అంటే మీకు ఇంకా టోటల్ రేంజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. చూడండి ఇదేంటి బై డిఫాల్ట్ మోడ్ పెడితే 262. డిఫాల్ట్ మోడ్ అనేది మనకు ఎక్కువ రెగ్యులర్ రేంజ్ అనేది వస్తుంది. ఈకో అనుకోండి, ఈకో మోడ్. సో నాకు ఎందుకు పవర్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనం ఆ మోడ్ లో నడుపుకోవచ్చు. ఇది అనమాట మనకు పార్కింగ్. ఓకే. వర్చువల్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని స్టాప్ పార్కింగ్ అనేది అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ప్లేస్. చూద్దాం. బాక్స్ వస్తుంది. ప్లీజ్ ఫాస్ట్ అండ్ సీట్ బెల్ట్. ఓకే. ఈ బాక్స్ ఉంది కదా, ఇప్పుడు వచ్చిన బాక్స్ వస్తాయి. ఆ బాక్స్ తీసుకొని అక్కడ పెట్టాలి. డిటెక్ట్ చేస్తాను. ప్లీజ్ రైట్ కొంచెం ముందు పోనీ. పార్కింగ్ ప్లేస్ ఉండాలి మనకి. పార్కింగ్ ప్లేస్ కూడా ఉండాలి. ఇక్కడ పెడదాం. ముందు రెడ్ చూపిస్తుంది కదా, రెడ్ చూపిస్తే పెట్టకూడదు. పక్కకు పెట్టండి. చూద్దాం. ఇక్కడ 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 పార్కింగ్ చేస్తుంది. మీరు స్టీరింగ్ బ్రేక్ మీద కాల్ చేసేసి ప్రెస్ బ్రేక్ ఒకసారి బ్రేక్ కొట్టండి అంతే. స్టార్ట్ పార్కింగ్ అదేనా? బ్రేక్. సో ఇది ఇప్పుడు ఆటోమేటిక్ పార్కింగ్ చేసుకుంటుంది. సో మనం ఒక ప్లేస్ మనం సెలెక్ట్ చేసామంటే బ్రేక్ ఎక్కడ పార్కింగ్ చేసుకున్నాం. సో అది దానికదే పార్కింగ్ చేసుకుంటుంది ఆ ప్లేస్లో. మనం ఇప్పుడు రివర్స్ అవన్నీ వేయాల్సి వస్తుందా? ఇప్పుడు దానికదే వేసుకుంటాం. సో అన్ని అవే వేసుకుంటాం. పార్కింగ్ స్పేసెస్ టూ స్మాల్ పార్కింగ్ అబౌట్ అంటే మనకు పార్కింగ్ స్పేస్ సరిపోతలేదు. సో మనకి పార్కింగ్ స్పేస్ సరిపోతుందని చెప్పేసి ఇండికేట్ కూడా వేస్తుంది అది కరెక్ట్ గా. అక్కడ పట్టట్లేదు, పార్కింగ్ చేయలేము అనేసి కూడా చూపిస్తుంది కరెక్ట్ గా. సో అది ఇంకా కొన్ని కార్లు అయితే మాన్యువల్ గా మనం నార్మల్ రివర్స్ గేర్ వేసుకోవాల్సి వస్తుంది నార్మల్ గా. ఈ కార్లు దానికి అదే రివర్స్ ఫ్రంట్ అన్ని వేసుకుంటుంది. సో మనకి ఇప్పుడు ఎడబెట్టలేమా? అక్కడ రాదమ్మా. అక్కడ పెట్టండి. ప్రెస్ బ్రేక్ ఒకసారి బ్రేక్ వచ్చేసి పార్కింగ్ వచ్చేసి. సో లెట్స్ సీ ఇప్పుడు అది మరి పార్కింగ్ చేసుకుంటుందా లేదా అనేసి. సో ఓకే, మనం ఇక్కడ వర్కౌట్ అవ్వదు, చిన్న ఉంది ఇక్కడ. సో మనం బయట ఎక్కడైనా ట్రై చేద్దాం ఒకసారి. ఎందుకంటే అది మనము అబ్స్టాకిల్ తీయమంటాం, తీయలేదు. గేర్ మాత్రం ఇది మొత్తం క్రేజీగా ఉంది ఇది. అదే సో ఇది మనకు క్యాప్టప్ స్విచ్చెస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి కూడా సౌండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది ఆఫ్ చేయండి. ఇక్కడ ఉంది రివర్స్ ఉందా? ఓకే. వెనకది బండి పార్కింగ్ లో ఫంక్షన్ చూడండి. అదే ఇప్పుడు ఇంటికి కొట్టాలి. ఓకే. ఇది ఇప్పుడు సౌండ్. ఇప్పుడు మనం సౌండ్ అనుకో ఇక్కడ నుంచి కూడా సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. యాక్చువల్లీ మనకు మోడ్ ఏదో ఒకటి ఎఫ్ఎం ఏదో అంటే ఇక్కడికి వెళ్ళి కూడా మీరు ఆపరేటింగ్ చేసుకోవచ్చు. 2-వే ఆపరేటింగ్. మన టచ్ స్క్రీన్ మీద కూడా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. 3-వే మన సౌండ్. ఇది వచ్చేసి మనకు ఏసీ కంట్రోల్ అనమాట. మీరు అక్కడ టచ్ చేసే బదులు ఊకే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు టచ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ ఏసీ వచ్చేసింది. ఇక్కడ నుంచి కూడా మనం కంట్రోల్స్ చేసుకోవచ్చు, ఏసీ ఆపరేట్ చేసుకోవచ్చు. చార్జింగ్ సాకెట్ లేదన్నా ఇంకా ఈ రెండు ఉన్నాయి ఇక్కడ టైప్ సి రెండు. ఇది వచ్చేసి ఇందాక డిఫాల్ట్ మోడ్ చెప్పాను కదా, మోడ్. ఎక్స్టీరియర్ చేసుకోవచ్చు. మనం డోర్ ఓపెన్ మాత్రం ఇది కొంచెం డిఫరెంట్ ఇచ్చింది. ఇది మన ఫోన్ కాల్ వస్తే లిఫ్ట్ చేసుకోవాలి. ఓకే. ఇది రీజన్, ఇదేంది కిందది?
ఇది వచ్చేసి మీకు 1 సింగిల్ పెడల్ డ్రైవ్ అంటారు. 1 పెడల్ డ్రైవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిటీలో నడుపుతున్నారు బంపర్ టు బంపర్, ఊకే బ్రేక్ యాక్సిలేటర్ బదులు ఒకటే పెడల్ చూడాలి, అదే యాక్సిలేటర్ ని యూజ్ చేసి అనుకోండి, దాన్ని సింగిల్ పెడల్ డ్రైవ్ అవుతుంది. అదే బ్రేక్, అదే యాక్సిలేటర్. ఓకే ఓకే. అండ్ ఇది వచ్చేసి మీకు బూస్టింగ్ అనమాట, బూస్ట్ మోడ్ అంటారు. బూస్ట్ మోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, ఒక కార్ మీ ముందు వెళ్తున్నారు, దాన్ని ఓవర్టేక్ చేయాలి, ఇంకా మీకు ఇన్స్టెంట్ పవర్ కావాలనుకోండి, అది ఆన్ చేస్తే మీరు ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇన్స్టెంట్ పవర్ వస్తుంది. స్టీరింగ్ కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్. ఓకే, ఇది మాన్యువల్ గా ఉంది, ఇది మనకి ఎలక్ట్రానిక్ ఇది ఎలక్ట్రిక్ వెళ్ళాడు. ముందు గుంజండి. ఓకే, ఫ్రంట్ టిల్ట్ అండ్ టెలిస్కోప్. ఓకే, కిందికి పైకి. సో దీంట్లో మనకు విజన్ ఎక్స్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజన్ ఎక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్ చేస్తున్నారు మీరు, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ హెడ్స్ ఆఫ్ డిస్ప్లే అంటారు, HUD అంటారు యాక్చువల్లీ, హెడ్స్ ఆఫ్ డిస్ప్లే. ఈ దీని వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న మీది ఏదైతే DID ఉంది, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా అక్కడ మీకు డిజిటల్ ప్రొజెక్టెడ్ ఉంటుంది. అక్కడ చూడండి, మీరు డ్రైవ్ చేయండి, మీకు విజన్ కనబడుతుంది. జస్ట్ చూడండి 3D లో కనబడుతుంది. 0 అండ్ అప్లో ఉంది 0 to 57 కిలోమీటర్స్, అది మీ ఒక్కళ్ళకే కనబడుతుంది. డ్రైవింగ్ సీట్లు ఉన్న వాళ్ళకే కనిపిస్తుంది, కొంచెం సన్ సైడ్ ఉంది కాబట్టి. సో ఇదన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఇది యూట్యూబ్, అంటే మనకు యూట్యూబ్ ఛానల్, అమెజాన్, యూట్యూబ్, మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. డ్రైవింగ్ చేసినప్పుడు స్టార్ట్ అవ్వదు, పార్కింగ్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు అంటే మీరు ఏదైనా వర్క్ ఉన్న జూమ్ మీటింగ్స్ ఉన్నా కానీ అటెండ్ చేసుకోవచ్చు. మీ డ్రైవింగ్ వాట్సాప్. ఇది మనకు ఇంటర్నల్, సెల్ఫీ తీసుకోవచ్చు, రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా ఇచ్చాడు లోపల. ఇది కెమెరా, అది కూడా ఆన్ చేస్తారు చూడండి. ఇది ఇక్కడ ఆన్ అయింది. ఫన్నీ టైప్ అనమాట, గ్లాసెస్ పెట్టుకోవడం, ఇట్లా జస్ట్ మనం ఏదైనా చేసుకోవచ్చు. కెమెరా ఇక్కడ ఉంది, సో ఇట్లా కూడా ఓకే, బాగుంది, ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు. ఇందులో మనకు కెమెరా ఉంటుంది, వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు, సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. అంటే మీకు 16 స్పీకర్స్ ఉంటాయి, 16 స్పీకర్స్ ఉంటాయి, 1400 వాట్స్ ఉంటుంది, స్పీకర్స్ ఉన్నాయి విత్ యాంప్లిఫైర్. ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఎయిర్ బ్యాగ్స్. ఇప్పుడు దీంట్లో ఒక ఫంక్షన్ ఏంటంటే మీకు ఇది లివ్ యువర్ మోడ్ అంటారు. యాక్చువల్లీ లివ్ యువర్ మోడ్ అనేది ఏంటంటే ఎప్పుడైనా మీరు డ్రైవింగ్ చేసేసి ఎక్కడైనా ఆగినప్పుడు జస్ట్ మీకు AR రెహమాన్ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా అంబియన్ లైట్స్ ఓపెన్ అవుతాయి, సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా జస్ట్ ఒక 1 క్లిక్ బటన్ అనమాట. 3 మోడ్స్ ఉంటాయి దీంట్లో, కోజీ మోడ్ అండ్ క్లబ్ మోడ్, కామ్ మోడ్ అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లబ్ మోడ్ పెడతాను. క్లబ్ మోడ్లో పెడితే మీకు ఆటోమేటిక్గా అన్ని అడ్జస్ట్మెంట్ అవుతుంది. చూడండి, అంబియన్ లైట్స్, క్లైమేట్ కంట్రోల్, సన్ రూఫ్, ఇది ఎన్పిక్ వెళ్ళిపోతుంది. AR రెహమాన్ మ్యూజిక్ మీకు. సరే, కింద స్పేస్ ఉన్నట్టుంది, ఏమైనా నట్టుకొని కాదా? ఇక్కడ మనకు స్పేస్ ఉంటుంది చాలా పెట్టుకోవడానికి ఏదైనా. అండ్ దీంట్లో వచ్చేసి ఓకే, ఫ్రంట్ అయితే ఓకే, కంఫర్ట్ బాగుంది. బ్యాక్ సీట్ ఎట్లా ఉంది మరి? ఇప్పుడు ఇది గ్రూమింగ్ మోడ్ అంటే మనం ఎప్పుడైనా క్లబ్ మోడ్ ఏదైనా సాంగ్ పెట్టేసి బయట వస్తే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా లైట్స్ ఆన్ అవుతాయి కార్ కని. చూడండి, స్టార్ట్ ద షో అంటే మనకు ఆడియో కూడా పెట్టేసుకుంటే వస్తుంది అనమాట. షో ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ఈ లైట్స్ అన్ని మీకు బ్లైట్ ఇంకా మొత్తము ఈ లైట్స్ అనేది వస్తుంది అనమాట. అంటే మనకు జస్ట్ మనం వెహికల్ బయటకు వెళ్ళమంటుంది. స్టార్ట్ ద షో అంటే మనం యూ కెన్ ఎంజాయ్ ద స్టెప్ అవుట్ ఆఫ్ ద వెహికల్ అండ్ ఎంజాయ్ ద షో. షో ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ఇది మనం బయటకు వచ్చేసి చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అండ్ ఇది ఆటో పార్క్ సిస్టమ్, ఇది ఎనర్జీ ఎంత ఉందో చూస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అంబియన్ లైట్స్. అంబియన్ లైట్స్ అంటే ఇక్కడ చూడండి, మీకు ఈ 6 ఉన్నాయి కదా, ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఏదంటే
5 minutes అన్ని ఫీచర్స్ అన్ని రికార్డ్ చేస్తాం. ఇవన్నీ మీకు ఏదైనా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు కావాలనుకుంటే. సో 64 ambient కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కలర్ వద్దు, నాకు ఇంకో కొంచెం వేరే కలర్ ఉంటే బాగుంది అని మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటుంది, కస్టమ్ చేసుకోవచ్చు మనం. పైన లైట్ ఇన్ఫినిటీ రూఫ్స్ కావాలంటే ఇన్ఫినిటీ రూఫ్స్ ఇట్లా. సో ఇది పైన వచ్చేసి కంప్లీట్ ఓపెన్ లైట్, ఇదైతే ఓపెన్ కాదు, రూఫ్ అయితే ఓపెన్ కాదు కానీ మూన్ రూఫ్, ఓన్లీ మూన్ రూఫ్. జస్ట్ దీనికి అంటే మనకు కొంచెం మనకి కనిపించదు అంతా కానీ డార్క్ లో మీకు అర్థమైపోతుంది నైట్ లో. ఇక్కడ చూసుకోవచ్చు, స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఇక్కడ ఉంది చూసారా, ఇది ఎలా కనిపిస్తుందా మీకు, అలానే పైన కూడా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్. ఇంకా ఆల్రెడీ మోడ్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ కస్టమైజ్ వాళ్ళు షోరూమ్ వాళ్ళు ఇచ్చిన ప్రొవైడ్ చేసిన కూడా ఉన్నాయి. 6 ఉన్నాయట వాళ్ళు ప్రొవైడ్ చేసిన షోరూమ్ వాళ్ళు. కస్టమైజ్ వచ్చేసి మన సొంతంగా మనకు నచ్చిన కలర్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనకి డే టైంలో మనకు అంత అర్థం కాదు, నైట్ డార్క్ లో ఉన్నప్పుడు మీకు అర్థమైంది. చూడండి ఒకసారి లైట్ కనిపిస్తుంది, మనం బ్రైట్నెస్ తగ్గి చూపిద్దాం. సో అది, సో ఇందులో ఫీచర్స్ మాత్రం చాలా చాలా ఇచ్చాడు మీకు. ఒక సూపర్ కార్స్, ఒక 1 crore కార్స్ లో ఉన్న ఫీచర్స్ వచ్చేసింది దీంట్లో. అండ్ మీకు వచ్చేసి ఇంకొకటి చూపెడతాను. ఇప్పుడు మీరు కారు నడుపుతున్నప్పుడు మీకు ఏదైతే సౌండ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీరు నడుపుతున్నారు, నేను స్పోర్ట్స్ కార్ నడుపుతున్నానా లేకుంటే ఏ కార్ నడుపుతున్నా తెలియదు, నాకు బయట సౌండ్ కూడా రావాలి. అట్లాంటప్పుడు మీరు ఇది సోనిక్ సూట్ అనేది ఉన్నది. సోనిక్ సూట్ ఈజ్ నథింగ్ బట్ దీంట్లో మీకు డ్రైవ్ మోడ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీరియర్ అంటే లోపల సౌండ్ వస్తుంది. ఇప్పుడు మీరు యాక్సిలేటర్ ఇవ్వండి, సో ఈ సౌండ్ ఇది చూడండి. ఇది ఒకవేళ ఎక్స్టీరియర్ కావాలంటే కూడా బయట వాళ్ళకి వినబడాలి. ఇప్పుడు ఇప్పుడు మీరు గ్లాస్ దించి సౌండ్ వినండి. ఓపెన్ బయట కూడా వస్తుంది. సో దిస్ మనకు సోనిక్ సూట్ అంటారు యాక్చువల్లీ. సో ఇవి నడిపినప్పుడు మనకి సౌండ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయలేం కాబట్టి, సో అలాంటి టైంలో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసినది అయితే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ బయట సౌండ్. మనకి లోపల మనకి ఇప్పుడు లోపల పెట్టుకున్నాం, ఎక్కించుకున్నాం, మిర్రర్స్ అన్నీ ఎక్కించేసాం. సో మనం ఇప్పుడు సౌండ్ కావాలని ఇస్తే ఇప్పుడు ఇదేనా డ్రైవింగ్ మోడ్. సో ఇప్పుడు యాక్సిలేట్ ఇస్తే సౌండ్ వినిపిస్తుంది కదా. సో ఇట్లా యాక్సిలేట్ ఇచ్చిన కొద్ది సౌండ్, డిఫరెంట్ సౌండ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సేమ్ మనం మాన్యువల్గా మనం యాక్సిలేషన్ ఎట్లా ఇస్తున్నామో సేమ్ ఆన్ ద స్పాట్ కూడా మన యాక్సిలేషన్ సౌండ్ కూడా అట్లనే క్రేజీ వస్తుంది సౌండ్ కూడా మనకి. సో ఎన్ని ఉన్నాయి ఇవి ఉన్నాయి సౌండ్స్? ఇవి మొత్తం 6. ఇవి కూడా 6 ఉన్నాయా? సో డిఫరెంట్ ఉంది. బయట ఎక్స్టీరియర్ అంటే బయట వాళ్ళకి వినిపిస్తుంది. ఓకే, ఇది పెడితే బయట వాళ్ళకి వినిపిస్తాడట. క్రేజీ ఉన్నాయి ఫీచర్స్ మాత్రం. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ సైలెంట్ గా ఉంటది. ఇప్పుడు పెడెస్ట్రియన్స్ గానీ ఎవరైనా పక్కకు నిల్చున్నారు అనుకోండి, ఈ కార్ ఉన్నదా లేదా సౌండ్ అన్నది కాకుండా మనం ఎక్స్టీరియర్ సౌండ్ కూడా పెట్టవచ్చు. దానివల్ల ఇది కారు ఉన్నది అని కొంచెం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ అన్ అలర్ట్ అన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి దీంట్లో ఇది వచ్చేసి సౌండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు మోస్ట్లీ లైక్ వరల్డ్లో ఏవైతే లైక్ వెంబ్లీ స్టేడియంలో ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ అనేది మీకు దీంట్లో వినబడుతుంది అనమాట, మీరు ఏది ప్లే చేసినా కానీ. ఇది వచ్చి రాయల్ ఓపెరా హౌస్ ముంబై, ఇది మోస్ట్ ఫేమస్ హాల్ అనమాట ఇది. సో దాంట్లో మీకు కూర్చొని ఎలా అంటే అలాంటి సౌండ్ అనేది వినబడుతుంది మీకు ప్లే చేసుకుంటే. ఇది బోస్టన్ సింఫనీ హాల్. ఈ బోస్టన్ సింఫనీ హాల్లో కూడా మనకు అంతే, ఏది మాట్లాడినా ఏది చేసినా. రివర్స్ లో కూడా మనకి 360 చూపిస్తుంది. యూట్యూబ్ ఛానల్ ఉందా సార్ మీది? ఓన్లీ కార్స్ చేస్తారా? అన్ని మల్టిపుల్, అన్ని లైఫ్ స్టైల్, అన్ని సూపర్ కార్స్. కొట్టే ఫస్ట్ కార్ రివ్యూ ఇదే. లేకుండా 19 వరకు దిగేవాళ్ళు బాడీలో సో ఇప్పుడు రీజన్ బ్రేకింగ్ ఆటోమేటిక్ రన్నింగ్ లో చేసుకోవచ్చా, అది పెట్టుకోవచ్చా?
సింగిల్ పెడల్ కూడా చెప్పాను కదా, 1 పెడల్ డ్రైవ్ అవునా? చేస్తాను. అది ఆన్ చేసుకొని 1 పెడల్ డ్రైవ్. లైక్ స్కూటీ లేదు, ఇప్పుడు మీరు యాక్సిడెంట్ వేసినప్పుడు స్కూటీ ముందుకు వేసుకొని జస్ట్ ఆన్ వచ్చేసపోతుందా? ఆన్ వచ్చినా అయిపోయింది అంతే. వదిలేస్తే యాక్సిడెంట్ చేసినప్పుడు కావాలంటే ఎట్లా మనకి ఇప్పుడు వెళ్తాయి. బ్రేక్ కావాలంటే వదిలేయండి, వదిలేస్తే బ్రేకేనా? బ్రేక్. ఓకే ఓకే. సరే మరి ఇప్పుడు ఆన్ ద స్పాట్ మనకి ఇప్పుడు ఇది కూడా పని చేస్తా అప్పుడు ఆ టైంలో. సో ఇది పని చేస్తే అది పని చేస్తుంది. అది కూడా పని చేస్తుంది. మీకు ఇమ్మీడియట్ కొట్టాలనుకో ఇప్పుడు ఓకే, ఇది ఇట్లా ఆగుతుంది. ఓకే స్మూత్ స్లోగా కొంచెం దూరం ముందు వదిలేసినామంటే అది మెల్లగా ఆగిపోతుంది. ఓకే, అది 1 పెడల్ డ్రైవ్ సిటీలో యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇది మాత్రం అప్పుడు వాడలేము. అయితే ఎట్లా అయిపోతుంది, సడన్ గా అయిపోతుంది. ఇది ఏదైతే వాడలేము, అప్పుడు క్యాన్సిల్ అవుకోవాల్సి వస్తుంది. రైట్ లెగ్ మాత్రం ఇచ్చేయండి, లెఫ్ట్ లెగ్ అసలు నాకు అది అట్లా సో ఇది ఎట్లా ఇప్పుడు మనకి ఇది చెప్పండి ఒకసారి. అదే సార్ లెవెల్ 1 ఉంది కదా రీజన్, ఇప్పుడు అక్కడ లెవెల్ 3 వచ్చేసింది. ఇక్కడ ఉంది లెవెల్ 3 L3 అని ఉంది కదా, అది మైనస్ చేయండి వస్తుంది. 360 డిగ్రీ బ్లైండ్ వ్యూ మానిటరింగ్. కెమెరా కూడా ఇస్తున్నారు మనకి, లెఫ్ట్ బ్లైండ్ వ్యూ మానిటరింగ్. ఓకే, బ్లైండ్ వ్యూ మానిటరింగ్ ఇస్తాం. ఇది ఎట్లా లెవెల్ 3 ఉంది ఇప్పుడు, లెవెల్ 3 ఉంది. మీకు మైనస్ చేసుకుంటే లెవెల్ 2 వస్తుంది. లెవెల్ 2 ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలాంటి టైం మాక్సిమం కావాలా మినిమం కావాలా మీకు? బ్యాటరీకి పవర్ ఎక్కువ రీజన్ అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇది 249 కిలోమీటర్స్ చూపెడుతుంది. ఇప్పుడు నేను ఇంకా ఒక 300 కిలోమీటర్స్ పోవాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు, లెవెల్ 3 పెట్టుకోవచ్చు. అప్పుడు మాక్సిమం జనరేట్ అవుతుంది మీకు. లెవెల్ 3 వరకు ఉంటుంది. ఇస్తారు కదా, అది మీరు మళ్ళీ మీరు లెగ్ మూవ్ చేసినప్పుడు సో ఆటోమేటిక్ గా పవర్ అనేది రీజనరేట్ చేస్తారు. పవర్ కూడా ఇన్స్టెంట్ ఉంది. బ్రేకింగ్ కూడా ఓకే, స్మూత్గా. డ్రిఫ్ట్ అవుతుంది అయితే డ్రిఫ్ట్ అవుతుందా? రేర్ వీల్ కదరా. డ్రైవర్ డ్రౌజినెస్ కూడా ఉంది. అలర్ట్ లేన్ కీప్ అసిస్ట్ అండ్ టర్నింగ్ వార్నింగ్స్ అవన్నీ వస్తాయి. క్లియరెన్స్ కూడా బాగుంది. సో ఇది మనం ఇప్పుడు పవర్ వ్యానిటీ మిర్రర్ కూడా ఇస్తాడు. ఇప్పుడైనా అది వచ్చినందుకు అయిందా 100 పోయింది. అది మనకి ఎట తెలుస్తాడు, ఇండికేటర్ ఎట తెలుస్తుంది మనకి? అక్కడ చూపెడుతుంది రైట్ సైడ్ లో గ్రీన్ వచ్చింది కదా, అది బూస్టర్. నీకు స్పీడ్ లిమిట్ బోర్డు కూడా చూపిస్తుంది 40 దాటొద్దని. ఇప్పుడు 20 వస్తుంది, అగో 20 సైడ్ బోర్డ్ని బట్టి డిటెక్ట్ చేసుకుంటాడు. ఓకే, దాని ఇప్పుడు బయట నేను అదే చెప్తున్నా నీకు. స్పీడ్ బోర్డ్ లిమిట్స్ కూడా అది క్యాప్చర్ చేస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇందులో స్పోర్ట్ మోడ్ ఎట్లా, మోడ్ సైడ్ ఏది ఇక్కడ కూడా ఇదేనా? ఇది డిఫాల్ట్. లాస్ట్ ఏమో అది ఫ్లాగ్, అదే రేస్ మోడ్. ఇది రేస్ మోడ్. పైన ఇదేంటి కొంచెం పవర్ ఉంటుంది నార్మల్. సో ఇది వచ్చేసి ఎవ్రీడే. సో దీంట్లో ఏంది, ఏం డోర్ పడలేదా ఇక్కడ? ఇది ఎందుకు చూపిస్తుంది? సీట్ బెల్ట్ మీది పెట్టుకున్నారా? ఇందాక ఎవ్రీడే.
అనేది మనకి తగ్గిపోతుంది ఎవ్రీడే. ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్క రేంజ్ చూపిస్తుంది. డ్రైవింగ్ లో కూడా మీరు మోడ్ చేంజ్ చేయొచ్చు. అవునా? ఏం కాదండి ప్రాబ్లం. క్లిక్ చేయడం రేస్ మోడ్. సో ఇప్పుడు మనకు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, మనం చూసుకుందామా? ఈడ తిప్పు, మళ్ళీ ఈ రోడ్ బాగుంది, ఇక్కడనే తిప్పి వెనకకి. ఈడ తిప్పేసి వెనకకి మనం వచ్చేసేది వెళ్ళాం కొంచెం ముందు. సో ఇప్పుడు వచ్చేసి గైస్ మనకి చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకి రేస్ మోడ్లో ఉంది. సో దీని పవర్ ఏందో చూద్దాం ఒకసారి. ఇదే 0 to 100 ఎన్ని సెకండ్స్? 6 కంటే తక్కువనే పోయి. అవునా? భయం అవుతుందిరా. కడుపులో ఇస్తుందిరా బాబు. కంటెంట్ వార్నింగ్, ఓవర్ స్పీడింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అంతకేం పుల్లి ఇస్తలేదు కదా. EV6 అయితే వెళ్ళిపోతుంది. అది అది 80 lakhs రా, అది ఎక్కడ ఇది ఎక్కువ. ఇంకోసారి పుల్లి వెళ్దాం. సస్పెన్షన్స్ కూడా క్రేజీ ఉన్నాయి. చూద్దాం. దీని టాప్ స్పీడ్ ఎంత? 210 టాప్ స్పీడ్. చెక్ చేయగలరు సార్ అది? ఎందుకంటే షోరూమ్ బోర్డు కదా, మనకి ట్రాక్ చేస్తారు వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచి. ఇప్పుడు అది 210 పోయేంత రోడ్డు కూడా లేదు మన దగ్గర. సో అవుట్ ఆఫ్ ద కంట్రోల్ అవుతుంది నాకు తెలిసి. అప్పుడు 210 అంటే మరి హైవేస్ కూడా సూటబుల్ కాదు. ఏమో కానీ రింగ్ రోడ్ లాంటి నడుస్తాము, కానీ ఈ సిటీలలో లాంగ్ రన్ అంటే కష్టం. ఇప్పుడు ఎంతలో ఉంది రేస్ మోడ్? డిఫాల్ట్ వచ్చేసి నార్మల్గా రేంజ్ కూడా. సో డిఫాల్ట్ ఉన్నప్పుడు రేంజ్ ఎంత చూపిస్తుంది? 227. ఇది వచ్చేసి 210. సో డిఫాల్ట్ ఉన్నప్పుడు, సో ఇదొక డిఫాల్ట్, ఇదొక మోడ్ అనేది, ఇదొక మోడ్ 226 రేంజ్. ఇంకోటి వచ్చేసి ఇదేంటి, ఇది కూడా రేంజ్, ఇది కూడా అది రేంజ్ మోడ్, జస్ట్ రేంజ్ మెయింటైన్ చేసే మోడ్. అది దాంట్లో కూడా 216 ఇది 216 చూపిస్తుంది. ఇది 226. రేంజ్ మోడ్లో వచ్చేసి 216. ఎవ్రీడే మోడ్లో వచ్చేసి 208. రేస్లో వచ్చేసి స్పోర్ట్ అనమాట. ఇదైతే 203 చూపిస్తుంది. సో ఇది కార్ది. ఇంకొకసారి మనం రేస్ మోడ్లో పోదాం. ఆటో బ్రేకింగ్ ఏమైనా ముందట ఏదైనా కార్ వస్తే దానికి అదే ఏమైనా బ్రేకింగ్ ఆటో రీజన్ అలాంటి ఏం లేవా? స్ట్రాంగ్ అయితే తప్ప ఆటోమేటిక్గా కొట్టదు. ఓన్లీ మీ 30-40 స్పీడ్లో ఉండగానే మీకు ఆటో బ్రేక్ అవుతుంది. ఓకే. ఏంది సడన్గా ఇవ్వలేదు? ఏంది సడన్గా ఇవ్వలేదు పవర్? టైర్ స్పిన్ అయ్యి ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని అన్నారు? సో ఈజీగా 150 అయితే పోయింది, బాగానే రేజ్ ఉంది కార్ మొత్తం. బ్రేకింగ్ కూడా ఓకే, సూపర్. ప్లీజ్ ప్రెస్ బ్రేక్ అట. బ్రేక్ పెట్టుకో.
అక్కడ పెడతావా అక్కడ ముందట? నేను బెస్ట్ చేస్తా, స్టార్ట్ మార్కింగ్ కొట్టండి, ఆటోమేటిక్గా తీసుకోండి. మీరు స్టీరింగ్ ఏమి మూవ్ చేయొద్దు. సో ఇది ఆటోమేటిక్ ఇప్పుడు పార్కింగ్ చేసుకుంటుంది చూడండి. రివర్స్ అదే వేసుకుంటుంది, ఇంకే అన్నీ దానికదే మాన్యువల్. మనం ఏం మొత్తం అవసరం లేదు దీనికి. రివర్స్ అయినా ఫ్రంట్ అయినా స్టీరింగ్ అయినా అన్నీ దానికదే మాన్యువల్గా వేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో ఎందుకు వచ్చింది అడ్డం వచ్చింది. ఇందాక వచ్చింది కాదు. సో ఇది కార్ అయితే మనం బయట ఒకసారి దీని కార్ చూపిద్దాం. దా. సో ఇది డోర్ ఓపెన్ క్రేజీ ఉంది. ఇది ఎట్లా అన్లాక్ ఫుల్ టు ఓపెన్, దీనికి ఇచ్చిండ్రు. సో ఇది డోర్ బాగా లాంగ్ 190 degrees ఓపెన్ అవుతుంది అది. సో ఇది చాలా డోర్ మాత్రం ఎంత ఓపెన్ అవుతుంది చూడండి ఇది. సో ఒక మినీ ట్రక్ లాగా ఉంది కార్ మాత్రం ఇది చూసినట్టయితే. ఓకే అన్నీ 90. సో చూడండి కార్ స్టార్టింగ్ స్లో ఇస్తుందని వెళ్ళిపోతుంది, తర్వాత మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది ఆగుతుంది. పికప్ బాగుంది. ఎట్లా ఉంది బ్రేకింగ్? అదే సెట్ చేసుకుంటుంది. ఓకే అదే అటు పోనీయకుండా లైన్లోనే ఉంటుంది. సో మనం బయట ఇంకా ఏదైనా ఏమంటారు స్పీడ్ రేంజ్ ఇంత ఇదే లిమిట్ అని పోవాలంటే కూడా దీనికి ఇండికేట్ చూపిస్తుంది ఇక్కడ. ఈ ఏరియాలో ఇది ఇంతే స్పీడ్ ఉంది. సో ఇక్కడ చూడండి, సో 40 స్పీడ్ ఇక్కడనే ఈ ఏరియాలో. సో అక్కడ పెట్టుంటే ఏదైనా సో అదే స్పీడ్లో like ఇండికేటివ్ కూడా వస్తాయి ఈ స్పీడ్లో పోవాలనేసి. సో ఈ ఫ్యూచర్ కూడా బాగుంది, ఫ్యూచర్ చాలా బాగా ఇచ్చింది. నేను వదిలేసిన స్టీరింగ్ అదే సెట్ చేసుకుంటాను. లెవెల్ 1 or 2 ఐడాస్ ఇది 2+. ఇంకా ఛార్జింగ్ కూడా ఇచ్చారు. ఛార్జింగ్ ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనము బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ అంటే లైక్ మీరు ఏదైనా స్క్రీన్ ఉంది అనుకోండి, అదే వీడియో ఇక్కడ చూసుకోవాలనుకో సినిమా పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్. సో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అది మాన్యువల్గా ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇది కూడా ప్రొవైడ్ చేస్తారు అయితే. సో ఇంకా సిట్టింగ్ కూడా అది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకోటి ఏంటది XCV9 ఛార్జింగ్ పెట్టుకుని కూడా బ్యాక్ సైడ్ 2 సాకెట్ ఇచ్చారు. ఇది టైప్స్ ఇది. సో ఇక్కడ మనకు కొంచెం కూడా ఉంటుంది. సో ఇది అదే బాగుంది మొత్తానికి కంఫర్టబుల్. టెస్ట్ డ్రైవ్ అయిపోయింది. మా వాళ్ళందరూ ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాము మేము, ఆసిఫ్ ఇంకా విఘ్నేష్ అందరం. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ కార్ వస్తుంది, ఆసిఫ్ వాళ్ళ ఫ్రెండ్ కార్. సో వాటికి షూట్ చేయడానికి పోతున్నాం కార్ని. కార్ రివ్యూ అయితే చూడండి.
ఐ హోప్ మీకు నచ్చుంటుంది. డీటెయిల్గా అతను ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రతిదీ నేను రికార్డ్ చేసిన. వాయిస్ కూడా క్లియర్గా ఉంది అనుకుంటున్నాం. సో మీకు క్లారిటీగా అతను ఏమేమి చూపించిన అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో బండి ఓకే బాగుంది. సో టాప్ ఎండ్ మొత్తం 29 lakhs వరకు పోతాట. 600 రేంజ్ అన్నాడు, కానీ 600 రాదు, 5 సమ్ చేంజ్ వస్తుంది రేంజ్. సో ఈ కార్లో నేను ఇప్పుడు షూట్ చేయాలా. ఆ కార్ కూడా వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఎండోవర్ కారు. సో దీన్ని ఇట్లా కొంచెం చేంజ్ చేస్తూ షూట్ చేయాలన్నమాట. సో కార్ ఎలా ఉంది అయితే చెప్పండి. రివ్యూ అయితే ఇచ్చాను, బాగుంది కార్ మాత్రం. నాకు మా ఫ్రెండ్స్ కార్ కంపేర్ చూస్తే అంత ఏం లేదు, కానీ ఓకే బాగుంది కార్ మాత్రం. లుక్ అయినా సరే ఆ స్పెసిఫిక్ రేంజ్లో అంటే యూత్కైనా ఎవరికైనా సరే మంచిగా ఉంది కార్ అయితే. సో రివ్యూ అయితే కంప్లీట్ ఎండ్ వరకు వచ్చింది. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆడ బాగుంది కెఫే. ఇది కూడా తుమ్ముకుంటా పోయే రోడ్లోనే ఉంటుంది. సో చూడండి అప్పుడప్పుడు. యా సో ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్ చేస్తుంది ఇక్కడనే. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి కంటెంట్ చాలా చేద్దాం. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ రివ్యూ కార్ది. సో ఇంకా చేద్దాం, కార్ రివ్యూస్ ఇస్తూ ఉంటాయి ఇంకా టైం దొరికినప్పుడల్లా. సో టైం దొరికినుండే సో అట్లా చేసేస్తాను అందులోనే బ్లాగ్గా. సో అట్లా టైం దొరికినప్పుడల్లా ఇంకా మంచి చేద్దాం. సో ఇది కొంచెం ఆగామలు అయిపోయింది, బట్ ఇంకా మంచిగా చేద్దాం. సో అది అండ్ రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నా. సో కంప్లీట్గా వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఎవరు, సో సబ్స్క్రైబ్ చేయండి. సో మా ఫ్రెండ్ ఆసిఫ్ చూడండి, ఆసిఫ్. సో మేమందరం షూట్ అవుతున్నాం అట్లా. ఓకే హాస్పిటల్ తీసుకున్నాం. బాయ్.